హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. డిస్లైక్ బటన్ కూడా ఉంది, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, చూసుకోండి. మరి సాగరిక నలుగ వేడుక అనమాట. తమ్ముడి నలుగ వేడుక అయిపోయిన తర్వాత వెంటనే మేము అదే శారీలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. 2 హౌసెస్ డిఫరెన్స్ మధ్యలో, అందుకని చెప్పి అది ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి రాగానే అన్నీ రెడీ చేసి పెట్టేశారు ఆంటీ వాళ్ళు. రెడీ చేయగానే సాగరికాని తోడు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి నలుగు పెట్టడానికి అని చెప్పి కూర్చోబెడుతున్నారు ఆంటీ వాళ్ళు. పార్వతి ఆంటీ, సరస్వతి ఆంటీ, ప్రబల ఆంటీ, సీతమ్మ ఆంటీ, వీళ్ళ నలుగురే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. ఆ బ్యాక్ డ్రాప్స్ అనేవి మీషోలో, అమెజాన్లో ఆర్డర్ చేశారు. అన్ని క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ స్టాండ్స్ కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాము. అరౌండ్ 2000 వరకు పడినట్లుంది స్టాండ్స్. అవన్నీ నేను మీకు ఆ లింక్ కావాలన్నా అవి నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ అవి స్టాండ్స్ అనేవి. మనం ఎక్కడైనా ఈజీగా ఫిట్ చేసుకోవడానికి, క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు, పూజనే కాదు ఏదైనా పని అయినా, ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు మనం లక్ష్మీ గణపతికి ఏ ఆటంకాలు లేకుండా ఆ పని పూర్తవ్వాలని చెప్పి దేవుడికి పూజ చేసి మనం ముందుకు వెళ్తాం అనమాట. అలానే ఇక్కడ కూడా లక్ష్మీ గణపతికి ముందు పూజ చేసేసి తర్వాత నలుగు వేడుక అనేది స్టార్ట్ చేసేసారు. ఇంట్లో ఎవరైతే పెద్ద ముత్తైదులు ఉంటారో వాళ్ళు ఈ పనిని మొదట స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళ సైడ్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళ మదరే తనకి నలుగు పెట్టడం స్టార్ట్ చేసేసారు. తను ఫుల్ హ్యాండ్ చేసేసరికి పైన చేతులకి రాయటానికి చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళ సైడ్ ఎవరు చెప్పలేదంట చీర కట్టుకోవాలి, చీర కట్టుకుంటే నలుగు పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇంకా అలానే డ్రెస్లోనే మళ్ళీ వెళ్ళి మార్చుకొచ్చేంత టైం ఉండదు కాబట్టి అలానే డ్రెస్లోనే కంటిన్యూ చేసేసారు. తోడు పెళ్లి కూతురుగా కూర్చోబెట్టిన అమ్మాయి పేరు దివ్య, వాళ్ళ మేనమామ కూతురు అనమాట. సాగరిక వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది. భలే కోఇన్సిడెన్స్ కదా, అలా ఉంటే భలే ఉంటుంది. పెళ్లి పత్రికల్లో కానీ ఎక్కడైనా రాసేటప్పుడు చాలా ఎస్ఎస్ అని రాసుకోవచ్చు ఈజీగా. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ తమ్ముడు అమ్మ నాన్నకి ఇచ్చేసిన తర్వాత మీలో ఎంతమంది తోడు పెళ్లి కూతురుగా కూర్చున్నారు, ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశారనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎక్కువ మందిని పిలవలేదు, పక్క రోజు పెళ్ళి ఉంది కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకు ఒక 5 నుంచి 10 మంది, ఇంకా మిగిలిన వాళ్ళంతా ఇంట్లో వాళ్ళే కాబట్టి గిఫ్ట్స్ ఇవ్వటానికి అని చెప్పి చిన్న చిన్న బాక్సెస్ తీసుకొచ్చారు. ముత్తైదులకి పూలు, పళ్ళు, ఇంకా తాంబూలం, గాజులు అనేవి తీసుకొచ్చారు. పూజక ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే మీ పెళ్ళికి నేనే తోడుపెట్టి కూతురుగా కూర్చున్నాను. ఎంత నిద్రపోతున్నానంటే, సమ్మర్ టైం అది, మీ పెళ్లి జరిగింది సమ్మర్ టైంలో. నిద్రపోతుంటే లేపి ఆఖరికి నేను బ్రష్ కూడా చేసుకోలేదన్నమాట. బ్రష్ చేసుకోకుండా అలానే లేపి తీసుకొచ్చి పేట్ల మీద కూర్చోబెట్టారు. ఒకవైపు నిద్ర, అలానే నిద్రమత్తులో నాకు తోడుపెళ్లి కూతురుగా కూర్చోబెట్టేటప్పటికి రాస్తూ ఉన్నారనమాట. నూనె పెట్టడం, నలుగు పెట్టడం, బొట్టు పెట్టడం, అక్షంతలు వేయడం ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు ఫోటోలు తీసుకున్నాక ఎన్ని తిట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నిద్రమోహమే నేను ఆ ఫొటోస్లో. తర్వాత మా పెద్దమ్మ నలుగు పెట్టడం స్టార్ట్ చేశారు. ముత్తైదులు కొంతమంది పెట్టేశారు. తర్వాత మా అత్తయ్య, సాగరికాక అత్తయ్య అనమాట, మా పెద్దమ్మ పెట్టడం స్టార్ట్ చేశారు. మా పెద్దమ్మ ఓపిక మెచ్చుకోవాలండి. అక్కడేమో స్కై బ్లూ కలర్ శారీ కట్టారు, ఇక్కడేమో పర్పుల్ కలర్ కట్టారు. మాకైతే ఓపికే లేదు. పిల్లల చుట్టూ పరిగెత్తి పెద్దవాళ్ళకి అవి ఇవి అరేంజ్ చేసేసరికి మా అమ్మమ్మ, మా తమ్ముడు వాళ్ళకి, మాకు అమ్మమ్మ ఎక్కువసేపు రాలేరులే అని చెప్పి పెద్దమ్మ పక్కనే ఉండి కావాల్సినవన్నీ చేతికి అందిస్తూ ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ ఒక్క నిమిషం మీరు తప్పుకోండి, ఒక ఫోటో తీసుకుంటామంటే పెద్దమ్మ కొంచెం పక్కకు వచ్చారు. పక్కకు వచ్చినప్పుడు అమ్మమ్మని వీడియో ఫోటో తీసుకుంటున్నారు. సాగరిక వాళ్ళు ఉన్న విడిది ఇల్లు ప్రబల ఆంటీ వాళ్ళ హౌస్ అనమాట. ఒక పోర్షన్లో ఆంటీ వాళ్ళు ఉంటారు, ఇంకో పోర్షన్ అన్నవాళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి అది మాత్రం సపరేట్గా ఉంటుంది. ఆ అన్నవాళ్ళు లేరు కదా, అందుకని చెప్పి ఎక్కడో ఉండటం అవన్నీ లేట్ అయిపోతుందిలే ఫంక్షన్కి, అన్నిటికీ ఇక్కడికి రావటం ఇబ్బంది అని చెప్పి ఆంటీ వాళ్ళని అడిగి అక్కడ పెద్దమ్మ అరేంజ్ చేశారనమాట అమ్మాయి వాళ్ళు ఉండటానికి. నలుగు కొంతమంది మొహమంతా రాయండి, పసుపు రాయండి అని చెప్తుంటే కొంతమంది ఏమో వద్దు, రాస్తే వేడి చేస్తే రేపు పెళ్ళిలో ఇబ్బంది పడుతుంది, ఫీవర్ అలాంటివి వస్తాయి అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు. ఆంటీ వాళ్ళు ఏంటంటే రాయండి అమ్మ, రాస్తేనే మొహం కళగా ఉంటుంది పిల్లది, రేపు పెళ్లి కూతురు కదా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు.
పార్వతి ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. మా ఫ్రెండ్ 3 ఆంటీ వంటలో 3 ఆడపిల్లలు, థర్డ్ మా ఫ్రెండ్ అనమాట శిల్ప. చాలా వరకు మా స్ట్రీట్లో వెనక స్ట్రీట్లో అందరూ ఆడపిల్లలేను, మ్యాక్సిమం ఆడపిల్లలే. అబ్బాయిలు అనేది చాలా తక్కువ. కాకపోతే ఏజ్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఆంటీ కూడా 2 ఆడపిల్లలు అనమాట. ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి ఏరియాలో ఉన్న వాళ్ళకి, ఒకే ప్లేస్లో ఉన్న వాళ్ళకి కూడా పద్ధతుల్లో సాంప్రదాయాల్లో చాలా మార్పు ఉంటుంది. కొంతమంది మోకాళ్ళకి రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోకాళ్ళకి రాయరనమాట పసుపు కుంకుమ అది నలుగు అనేది. నాకైతే నా పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడైతే ఆంటీ మోకాళ్ళకి రాయాలని చెప్పారు. ఎందుకంటే చలవంట. కొంతమంది వద్దన్నారు, కొంతమంది మా సంప్రదాయం ప్రకారం మేము రాస్తామని చెప్పి ఆంటీ వాళ్ళు రాసేశారు. పార్వతి ఆంటీ వాళ్ళు వేడుక అయిపోగానే ఒకవైపు నలుగు జరుగుతూనే ఉంది, ఇంకొక వైపు మంగళ స్నానానికి రెడీ చేస్తూ ఉన్నారనమాట. వాటర్ ఇక దానిలో వేయడానికి పూలు, అక్కడ కావాల్సిన పసుపు కుంకాలు అవన్నీ రెడీ చేస్తున్నారు. తోడు పెళ్లి కూతురుగా కూర్చున్న దివ్య వాళ్ళ మదర్ అనమాట, అంటే సాగరికకి అత్తయ్య. కళ నిజమైన వేళ అని చెప్పి టైటిల్ పెట్టాను. ఏంటా అనుకుంటున్నారు. ప్రతి అమ్మాయికి ఒక భయం అనేది ఉంటుంది పెళ్ళన్నప్పుడు. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎలా చూసుకుంటారా అని చెప్పి. అసలు పెళ్ళనే ఇది ప్యూర్లీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. దానిలో చాలామంది భయం ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పి పెద్దవాళ్ళు. అలా యాక్సెప్ట్ చేసి మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మనం అనుకున్న కళ నిజమవుతుంది. అలానే అందుకని చెప్పి సాగరిక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కళ నిజమైన వేళ అని చెప్పి పెట్టాను. అది థంబ్నెయిల్ అనమాట. అది దీని స్టోరీ. కంటిన్యూగా వీడియోలు తీస్తూ ఉంటే అత్తయ్య సోని ఇద్దరు ఎక్కిరిస్తున్నారు. ఎందుకు కంటిన్యూగా వీడియోలు తీస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. ఫోన్ పోయింది, ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ పోయాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒక వీడియోస్తో ఈ ఫోన్ మెమరీని అంతా ఫిల్ చేస్తావా అని చెప్పి అత్తయ్యను సోని ఎక్కిరిస్తున్నారు. అదేం లేదు అత్తయ్య, యూట్యూబ్ కోసం అని చెప్పి చేస్తున్నారని చెప్పి తర్వాత అత్తయ్య చెప్పాను. ఎప్పటి నుంచో అంటున్నావు, ఎప్పటికన్నా స్టార్ట్ చేస్తున్నావా అని అన్నారు తర్వాత అక్క వాళ్ళు. అత్తయ్య తర్వాత ఒకవైపు నలుగు పెడుతూనే ఉంటే ఇంకొక వైపు హారతి ఇవ్వటానికి మంగళహారతి కోసం అని చెప్పి హారతికి రెడీ చేస్తున్నారు. నా పెళ్ళప్పుడు ఇవేం చేయలేదు, చాలా సింపుల్గా, అంటే టైం ఎక్కువ లేదు అందుకని చెప్పి ఇంట్లో వరకే ఒక్క 5 ఉంటే 5 ముత్తైదులతో మేము ముగిచ్చేసాము. అందరం ఒకే స్ట్రీట్లో ఉంటాము. మా మామయ్య, ఆ పెద్దమ్మ, మేము అందరం ఒకే స్ట్రీట్లో ఉంటాం. ఒక్కొక్క 2-3 హౌసెసే డిఫరెన్స్ అనమాట అందరికి మధ్యలో, అన్ని హౌసెస్కి మధ్యలో. చాలా ఈజీగా ఉంటుంది ఇలా హౌసెస్ అన్నీ ఒకే స్ట్రీట్లో ఉన్నప్పుడు. ఒక ఫంక్షన్ అయినప్పుడు ఈజీగా వచ్చి అటెండ్ అవ్వచ్చు, ఏదన్నా పని కావాలన్నా ఈజీగా అందుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడ అందరూ మీరు అటు ఇటు వెళ్ళడం చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లోటస్ తెప్పించారు. లోటస్ కొంచెం అది అరేంజ్ చేయటం, దాంట్లో ఫ్లవర్స్ వేయటం, దాంట్లో కింద కూర్చోలేదు కదా, కొంచెం స్టూల్స్ అవన్నీ అరేంజ్ చేయటం, వాటర్ మనం అక్కడ డెకరేటర్స్ దగ్గర నుంచి వాటర్ పాట్స్ లాంటివి చిన్న చిన్నవి గిన్నె లాంటివి తెప్పించారు. దానిలో వాటర్ పోసి ఫ్లవర్స్ వేద్దామని చెప్పి తమ్ముడు వాళ్ళు అవే ఫ్లవర్స్ దానికి అరేంజ్ చేద్దామని చెప్పి డెకరేట్ చేద్దామని చెప్పి ఆ బౌల్స్కి అటు ఇటు వాటిని పట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట. సాగరికంగా రాశాను కానీ దివ్యాకి అసలు రాయలేదు. దివ్యాకి రాస్తుంటే చాలా చేదరించుకుంటుంది, అందుకని పైన రాసేసాను. మొత్తం రాద్దాం అనుకున్నా కానీ ఆ పిల్ల అన్ఈజీగా ఫీల్ అవుతుందని చెప్పి కొంచెమే రాశాను. నేను మా తోడుకోళ్ళప్పుడు తల్లి కూడా పక్కనే ఇలానే మేనత్ అవుతారు, అందుకని పక్కింట్లోనే పెట్టి మా మరిది చుట్టాలు అవుతారు అనమాట, దూరపు చుట్టాలేను. అందుకని చెప్పి అలా దానికి నేను రాయటానికి ఛాన్సెస్ దొరికింది. అలానే ఇక్కడ కూడా జ్యోత్స్నాకి సాగరిక రాయటానికి ఛాన్స్ దొరికిందనమాట. అలా భలే సరదాగా ఉంటుంది ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు. పిల్లలిద్దరూ చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టర్న్ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు రాద్దామా అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చుని చూస్తూ ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ని. వాళ్ళేమో చక్కగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలందరూ కలిసి. తనేమో అక్కడ తోటి పెళ్లి కూతురుగా కూర్చోవాల్సి వచ్చింది, ఆడుకోలేకపోతున్నానే అని చెప్పి ఫీల్ అయిపోతుంది వాళ్ళని చూస్తూ. మధ్యలో అటు వాళ్ళు అక్కడ లోటస్లో ఎక్కటం దిగటం, ఆడుకోవటం, గంతులేయటం, వాటర్ ఫిల్అప్ చేస్తుంటే అక్కడ ఉన్న బౌల్స్లో అవి చూస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఒక డౌట్, ఆడవాళ్ళకి నలుగు పెట్టినా ఆడవాళ్ళే నలుగు పెడతారు, మగవాళ్ళకి నలుగు పెట్టినా ఆడవాళ్ళే ఎందుకు నలుగు పెడతారు? ఆడవాళ్ళకి ఆడవాళ్ళు నలుగు పెట్టాలి, మగవాళ్ళకి మగవాళ్ళు నలుగు పెట్టుకోవాలనేది అసలు ఎక్కడా లేదా? అసలు అలా చేయరా? నాకైతే ఇది ఎప్పటి నుంచో పెద్ద డౌట్ అనమాట. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళే ఎందుకు నలుగు పెడతారు? అన్ని పనులు ఆడవాళ్ళే ఎందుకు చేస్తారు? తలంబ్రాలు కలపటం, మగవాళ్ళ సైడ్ కూడా తలంబ్రాలు కలపటం, ఇదిగోండి వాళ్ళ అమ్మ కోసం అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నా చూద్దాం అని చెప్పి తొంగి చూస్తుంది, మెల్లగా పైకి ఎక్కుతుంది తను రాయాలని చెప్పి.
మా తమ్ముడు వాళ్ళు అయితే అవన్నీ రెడీ చేసి హడావుడిలో ఉన్నారు. ఒక్క నిమిషం కూడా వచ్చి ఫోటో దిగడానికి అసలు టైమే లేదు వాళ్ళందరికీ. జ్యోత్స్న రాసిన తర్వాత తీర్థన చేత కొంచెం రాయించిన తర్వాత ఇక మా చెల్లి జ్యోత్స్న వచ్చిందనమాట. ఇక్కడ ఎవరిని జ్యోత్స్న అనిపిస్తున్నారో కూడా భలే కన్ఫ్యూజన్ అనమాట. అదిగోండి ఒకళ్ళు రాసేసరికి ఆడుకునే వాళ్ళల్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. మా ఫ్రెండ్ ఏందో అక్కడ చేస్తుంది, మేము వెళ్ళిపోవాలి చేసేయాలని హడావిడిలో నందు జ్ఞాన్విక ఇద్దరు వచ్చేసారు. జాను ఇందాకే వచ్చి మనకి ఈ సెక్షన్ కాదులే అని చెప్పి మెల్లగా వెళ్ళిపోయినట్లుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలందరూ చేత కూడా వర్కనే అదొక సరదా కదా, వాళ్ళకి రాయాలనిపిస్తుంది. అందుకని చెప్పి పిల్లల చేత కూడా ఒకళ్ళ తర్వాత ఒకరికి వర్కని బొట్టు పెట్టించి మాది వద్దమ్మా వేయకూడదన్న కానీ ఈసిరేసేసింది. ఇద్దరంతే, ఒకళ్ళు చూసి ఒకళ్ళు కాపీ క్యాట్స్ అనమాట. అదేది చేస్తే ఇది అలా చేయాలి, జ్ఞాన్విక ఏది చేస్తే తీర్థన అలా చేయాలన్నమాట. పిల్లలు అంతే, ఒకళ్ళని చూసినప్పుడు ఇంకొకళ్ళు మేము అలానే చేయాలనుకుంటారు. మా చెల్లి నలుగు పెడుతుంది, ఉండు నీ చేత కూడా పెట్టిస్తాను అంటే ఆగి మధ్యలో ఫోటోగ్రాఫర్స్కి పోజ్ ఇవ్వటం, స్టిల్స్ తీసుకునేప్పుడు తర్వాత వీడియో కోసం ఇంకా అప్లై చేస్తూ ఉందన్నమాట. జ్ఞాన్విక పైకి ఎక్కుతుంది. తీర్థన రాసింది నేను రాస్తాను, నేను ఎక్కుతానని చెప్తుంది. అక్క హెల్ప్ చేస్తానన్న దివ్య వాళ్ళ మదర్. నేను ఎక్కుతాను, నాకు వచ్చు అని చెప్పి చెప్తుంది. ఎవరన్నా హెల్ప్ చేస్తానంటే తను చిన్నవి అయితే అసలు యాక్సెప్ట్ చేయదు. నేను ఇదిగోండి నేను ఇస్తాను, అది పెట్టు అని చెప్తే నాకు తెలుసు నేను పెడతానని చెప్పి అదే తీసుకుని పెట్టబోతుంది. పసుపు కుంకాలు అవన్నీ. మామ పెళ్ళి అనగానే పెళ్ళిలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని క్వశ్చన్స్ ఇదిగోండి ఇప్పటికి మా అమ్మాయి క్లారిటీ వచ్చి ఉంటుంది. పెళ్ళి అయిపోయాక మామ పెళ్ళి అయిపోయిందా ఇంకా ఉందా అని అడుగుతుంది. మొన్న రీసెంట్గా ఈ వీడియో ఎడిట్ చేసినాడు ఇది చూసి ఇంకా ఉందా మామకు మళ్ళీ పెళ్ళి చేస్తారా అత్తనిచ్చి అని అడుగుతుంది. మళ్ళీ అంటే ఇంకా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి అలా చేసుకుంటూ ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు, ఇయర్లీ సెలబ్రేషన్స్, ఇంకా పెళ్ళి చేయరు అని చెప్పి. అక్కడక్కడ అవ్వలేదులే అని చెప్పి ఆంటీ కొంచెం అవని చోట కొంచెం కలగా ఉంటుంది, ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మొత్తం మిగిలిన చోట అంతా ఆంటీ అప్లై చేస్తున్నారు. నలుగు ఎక్కడన్నా కనిపించింది అయితే వైట్గా ఫొటోస్కి బాగుంటుందిలే అని చెప్పి మిగిలిన పసుపు కుంకుమ అవన్నీ ఆంటీ అప్లై చేసేస్తున్నారు అనమాట. దివ్యాలను చూస్తుంది. నెక్స్ట్ నాకే రాస్తారేమో బాబోయ్ అనుకుంటా చూస్తుంది ఆంటీ వైపు. మంగళహారతి పాట పాడటానికి ఎవరికి మంగళహారతి రాలేదనమాట. పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ పాడటానికి కూడా. అందుకని చెప్పి మెల్లగా ఫోన్లో సెర్చ్ చేస్తూ ఒకవైపు హారతి ఇస్తున్నారు, ఒకవైపు ప్లే చేస్తున్నారు వెనక, ఒకవైపు మంగళహారతి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. నచ్చకపోతే డిస్లైక్ బటన్ ఉంది, డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి వీళ్ళే అందరూ, ఇంకెంతకు మించి ఎవ్వరూ లేరు జనం. ఇంతమందినే పిలిచాము. ఎక్కువ మంది అయినా కానీ పక్క రోజుకి ఉండలేరు, మళ్ళీ వెళ్ళటం రావటం ఇబ్బంది అవుతుందని చెప్పి అదిగోండి లోటస్, అదిగోండి అవి బౌల్స్, వాటిని ఇందాక నుంచి తమ్ముడు వాళ్ళు అందరూ కలిసి డెకరేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.